ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భగీరథ్ గారు ఈ పుస్తక సమీక్ష కోసం పిలిచినప్పుడు ఆ పుస్తకం నేను చూశాను. అసలు చాలా పుస్తకాలు వస్తూ ఉంటాయి, కానీ ఈ పుస్తకం అంత రిచ్గాను ఆర్గనైజ్డ్గా చాలా చూడగానే అట్రాక్టివ్గా ఉంది. కవర్ పేజే చాలా బాగుంది, ఠాగూర్ గారు వేశారని అన్నారు, శివప్రసాద్ గారు. సో ఈ సినిమా ఈ పుస్తకం మొత్తం డైరెక్ట్గా అందరూ చదవలేరు, కానీ ముందు అలా బొమ్మలు చూస్తేనే కడుపు నిండిపోయింది. ఇక లోపల ఉన్న మ్యాటర్ చదివితే డెఫినెట్గా మనసు కూడా నిండిపోద్ది. ఎందుకంటే అన్నగారి అంతరంగం, ఆయన అంతరంగంతో పాటు భగీరథ్ గారు రాసిన లిటరేచరు ప్లస్ పాత జర్నలిస్ట్ మిత్రులందరూ కీర్తిశేషులైన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. వాళ్ళు రాసిన అభిప్రాయాలు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇలాంటి పుస్తకాన్ని ఒక రూపంలో తీసుకురావటానికి సపోర్ట్ చేసిన చైర్మన్ జనార్దన్ గారిని తప్పకుండా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే తెలుగు సినీ వినీలాకాశంలో ఒక ధ్రువతారగా మిగిలిపోతాడనే తారక రాముడు అని పేరు పెట్టారు రామారావు గారికి. ఆయన విగ్రహం లేని ఊరుండదు, ఆయన రూపం గుర్తుండని హృదయం ఉండదు. తెలుగు అనే పదానికి ఒక వెలుగు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఆయన గురించి ఈ పుస్తకాన్ని, ఎందుకంటే అంతరంగం అనేది ప్రతి వాళ్ళకు ఒక అంతరంగం ఉంటుంది, అది కుటుంబ సభ్యులు కూడా తెలవని ఎన్నో విషయాలు ఉంటాయి. అవన్నీ ప్రజలందరికీ తెలిసేలాగా వాళ్ళ మనసులకు అత్తుకునేలాగా తీర్చిదిద్దిన ఈ పుస్తకం డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ భగీరథ్ గారు. ఆ పైనుంచి గంగను తీసుకురావడానికి భగీరథ్ అంత కష్టపడ్డాడో మీరు ఈ మ్యాటర్ అంతా తీసుకుని గ్యాదర్ చేసి చాలా సాఫ్ట్గా చాలా చాలా కృషి చేశారు. మీరు ఎలాంటి పుస్తకాలు ఎన్నో రాయాలి, మాలాంటి వాళ్ళందరికీ చాలా సంతోషాన్ని కలిగించాలి. ఆల్ ది బెస్ట్.